మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు మీ ఫ్యామిలీ అంతా ఉన్నది కదా! కొత్తగా పాదయాత్ర చేస్తున్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. ఏంది మీ స్టేట్‌మెంట్? శివన్న నేనే గాదు. మీరు గూడా కాంగ్రెస్ పార్టీ బీట్ చాలా సంవత్సరాలు చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఎట్లా జరుగుతది? మంచి చెడులు ఏందనేది నాకన్నా మీకు గూడా కొంచెం బానే తెలుసు. నేననేది ఏందంటే, కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రలంటే ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఒక ప్రక్రియ. హ్మ్. అప్పుడప్పుడు పాదయాత్రలు చేయకోకుండా, పర్మిషన్ ఇయ్యకోకుండా ఆపిన దాంట్లో పార్టీలు గూడా చీలిపోయినాయి. కొంతమంది పార్టీలు విడిచి ఎళ్ళిపోయారు గూడా పాదయాత్రలు చేయనీయకపోతే. హ్మ్. ఆ రోజు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉదాహరణ మీకు అవును. చెప్తున్నాను. పాదయాత్ర అంటే ఆషామాషీది కాదు కాంగ్రెస్ పార్టీలో. దాని వెనకాల చాలా ఆలోచనలు, దాని వెనకాల చాలా పర్మిషన్లు, దాని వెనకాల చాలా ప్రక్రియ ఉంటది. ఏదో ఆషామాషీగా పాదయాత్ర అనేది కాదు తెలంగాణ. కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర కల్చర్ అనేది చాలా ఆలోచించి తీసుకుంటారు. కానీ నాకు విడ్డూరం ఏందంటే, హ్మ్. మన ప్రాంతానికి సంబంధించిన ఆమె కాదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ. పీసీసీ ప్రెసిడెంట్‌కి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దేశ చరిత్రలో 75 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలకు మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకసారి హిస్టరీ చూస్తే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఏ రాష్ట్రంలో కూడా ఏ జనరల్ సెక్రటరీ అధికారంలో ఉండంగా సొంతంగా పాదయాత్ర చేయడం లేదు. ఇక్కడ జరుగుతుంది. ఎందుకు ఎందుకు జరుగుతుంది అనుకుంటారు? అది వాళ్ళకున్న అపనమ్మకం నాయకత్వం మీద. ఇక్కడ ఉన్న నాయకుల మీద పీసీసీ ప్రెసిడెంట్ ఏమో స్టేచర్ సరిపోతలేడేమో, హ్మ్. ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం లేకపోయింది. అందుకే వాళ్ళు సొంత ఎజెండా నడుపుతారు ఢిల్లీకి. ఏంది? ఎప్పుడన్నా విన్నారా? ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వినలేదు. ఎప్పుడు వినలేదు. అసలు వాళ్ళు బయట కూడా కనపడరు. అధికారంలో లోపల ఉన్నోళ్ళు లోపల కూడా ఉంటారు. అధికారంలో ఉన్నోళ్ళు కూడా పాదయాత్ర చేయడం ఎప్పుడన్నా చూసిర్రా? అది కూడా జరగదు. ఏంది ఈ విడ్డూరం? అంటే ప్రజలు తెలుసుకోవాలి. ఎంత డిస్‌ఫంక్షనల్‌గా, ఎంత శృతి లేని సంసారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్నదనేది ప్రజలు తెలుసుకోవాలి ఈరోజు. అట్లాంటి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వం నుంచి మనం అధికారం తీసుకొని అట్లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టినాం మనం. హ్మ్. మామూలుగా ఎవరు మంత్రులు చేసుకోవాలనే ఒక ఫ్రీడమ్ ముఖ్యమంత్రి గారికి లేకుండా, మంత్రులు చేసిన తర్వాత ఏ క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోలో ఆళ్ళకి ఇయ్యాలనేది కూడా ముఖ్యమంత్రి గారి చేతుల్లో లేదు ఈరోజు. అంత బలహీనమైన ముఖ్యమంత్రి, అంత బలహీనమైన ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో నడుపుతుంది.